జమదగ్ని మహర్షి రేణుకా దంపతుల ముగ్గురు కొడుకులలో చివరివాడు 6వ విష్ణు అవతారమైన పరశురాముడు. ఈయన భీష్ముడికి, కర్ణుడికి, ద్రోణాచార్యుడికి గురువు. మహాశివుడి దగ్గర అస్త్రవిద్యలను నేర్చుకుని గండ్రగొడ్డలిని అంటే పరశును పొంది భార్గవరాముడు పరశురాముడయ్యాడు. హైహయ రాజైన కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని పూజించి 1000 చేతులను వరంగా పొందాడు. అతడు అష్టసిద్ధులను పొందినవాడు. రావణాసురుని పైన సైతం గెలిచిన గొప్ప బలవంతుడు. అతడు ఒకసారి అడవిలో వేటాడుతూ జమదగ్ని ముని ఆశ్రమం దగ్గరకు వస్తాడు. రాజుకి అతని పరివారానికి ముని మర్యాదలు చేసి ఆతిథ్యమిస్తాడు. ఒక మహర్షి ఇంతమందికి ఇన్ని ఎలా సమకూర్చగలిగాడని రాజు అనుకుంటుండగా ఇదంతా కామధేనువు ఇచ్చిందని తెలుసుకున్న రాజు ఆ ఆవు తన దగ్గర మాత్రమే ఉండాలని ఆవును దూడతో సహా బలవంతంగా తన పురానికి తీసుకెళ్తాడు. ఆశ్రమానికి వచ్చిన పరశురాముడు అది తెలిసి కోపంతో కార్తవీర్యార్జునుడిని వెంబడించాడు. సూర్యకాంతితో వెలిగిపోతున్న పరశురాముని చూసి రాజు భయంతో 17 అక్షౌహిణుల సైన్యాన్ని పంపిస్తే అన్నిటినీ తన గొడ్డలతో ఎదుర్కొంటూ వాయువేగంతో చంపేస్తుంటాడు. అప్పుడు కార్తవీరుడు తన 500 చేతులతో ధనస్సులను పట్టుకొని ఇంకో 500 చేతులతో బాణాలను ఒకేసారి ఎక్కుపెట్టి పరశురాముడిపై వదులుతాడు. కానీ పరశురాముడు మాత్రం ఒక్క ధనస్సుతోనే అన్నింటినీ ఎదుర్కొని అతని చేతులను గొడ్డలతో ఖండించి రాజు నేలపై పడి చనిపోగానే అతని కొడుకులంతా అక్కడి నుండి పారిపోతారు. పరశురాముడు కామధేనువును దూడను విడిపించి ఆశ్రమానికి తీసుకువచ్చి జరిగినదంతా తన తండ్రికి చెప్పగానే, నాయనా, రాజ్యాన్ని రక్షించే రాజును చంపి చాలా పాపం చేశావు, కాబట్టి తీర్థయాత్రలు చేసి దానిని పోగొట్టుకో అంటే సరేనని పరశురాముడు వెళ్ళిపోతాడు. ఒకసారి జమదగ్ని ముని భార్య రేణుక గంగానది దగ్గరకు నీళ్లు తేవడానికి వెళ్తే అక్కడ చిత్రరథుడనే గంధర్వరాజు అప్సరసలతో కలిసి ఉంటాడు. అది చూసిన రేణుక మనసు కొంత చెదురుతుంది. ఆశ్రమానికి ఆలస్యంగా వచ్చిన భార్య మనసు తెలుసుకున్న జమదగ్ని కోపించి 2 కొడుకులను పిలిచి ఆమె మనసు వైకల్యం వల్ల పాపం చేసిందని ఆమెను చంపేయమంటాడు. కానీ కొడుకులు తల్లిని ఏమీ చేయరు. 1 సంవత్సరం అంతా తీర్థయాత్రలు పూర్తి చేసుకుని వచ్చిన పరశురాముణ్ణి తండ్రి కోరగానే తల్లి రేణుకను అన్నలను వధిస్తాడు. అందుకు తండ్రి వరాన్ని కోరుకోమనగానే చనిపోయిన తన తల్లిని అన్నలను తిరిగి బ్రతికించమనగా సరేనని జమదగ్ని ముని వాళ్లకు తిరిగి జీవం పోస్తారు. కార్తవీర్యార్జునుడి కొడుకులంతా తండ్రి మరణంతో పగతో రగిలిపోతూ పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి జమదగ్ని మహర్షి తలను ఖండిస్తారు. తల్లి రేణుక ద్వారా అంత తెలుసుకున్న పరశురాముడు కోపంతో మాహిష్మతీపురానికి వెళ్లి కార్తవీర్యుని కొడుకులందరినీ చంపి అలాగే భూమినంతా 21 సార్లు చుట్టి చెడుబుద్ధి కలిగిన క్రూరరాజులందరినీ వధించి ధర్మాన్ని స్థాపించారు. తరువాత విష్ణువుకు ఒక యజ్ఞాన్ని చేసి సర్వపాప విముక్తుడయ్యాడు. అలాగే తన తండ్రి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించగా పునర్జీవుడు అవుతాడు. పరశురాముడు కలియుగాంతం వరకు జీవించి ఉండే చిరంజీవి. అతడు అవశేషావతారం కనుక ఆయనపై స్తోత్రాలు, మందిరాలు కొంత తక్కువగా ఉంటాయి. కేరళలోని తిరువనంతపురం దగ్గర తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున 2000 సంవత్సరాల కాలం నాటి పురాతనమైన పరశురామ మందిరం ఉంది. అక్కడ పితృదేవతలను పూజించడం ఆచారంగా ఉంది.